శివయ్య సంకల్పం పూజ రెండో రోజు ఎలా చేశాను, ఏంటి అనేదైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నిన్న మొదటి రోజు మార్నింగ్ చేసుకున్నాను. అలానే తర్వాత సాయంకాలం 16 సోమవారాల పూజ కూడా అయితే చేసుకున్నాను. మార్నింగే లేచి అవన్నీ అయితే తీశానండి. నేను నిన్న నైట్ చేసుకున్నా కాబట్టి నారికేళ దీపము అవన్నీ అయితే తీసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేసి ఇక్కడ ప్రమిదలు కూడా నేను మార్చుకున్నాను చూడండి. ప్రమిదలు మార్చుకున్నాను. పువ్వులు కూడా అయితే మార్చుకున్నాను. నేను ఈరోజు వస్త్రం కూడా స్వామివారికి అయితే వస్త్రము ఇవన్నీ అయితే వేసుకొని పువ్వులతోటైతే ఈ విధంగా అయితే అలంకరించి ముందుగానైతే పెట్టుకున్నానండి. దీపాలు కూడా అయితే వెలిగించుకున్నాను. నిన్నటి పూలన్నీ తీసేసాను. తర్వాత ఈ విధంగా అయితే కొన్ని నిన్న నేను గన్నేరు పూలు తెచ్చుకున్నా కాబట్టి దాంట్లో కొన్ని ఎక్స్ట్రా ఉంటే ఆ పువ్వుల్ని ఈరోజు కూడా అయితే నేను గన్నేరు పువ్వులతోటి ఈ విధంగా స్వామివారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. అలానే కొన్ని చామంతి పువ్వులతోటి కూడా అయితే నేను స్వామివారికి కింద పెడతాను చూడండి. ఆ పువ్వులతోటి కూడా నేను అష్టోత్తర నామాలన్నీ చదువుకుంటున్నానండి. ఎర్లీ మార్నింగే లేచి ప్రశాంతంగా అంటే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. 5:30 కల్లా అయిపోయిందండి. 3:30 గాని 4కు లేసామంటే గన ఊడ్చి, తుడిచి అన్నీ చేసుకున్నాక ఆ టైం అయితే అయిపోతుందండి. ఈ విధంగా చేసుకున్నాను. నేను 2 అరటి పండ్లయితే స్వామివారి దగ్గరైతే పెట్టుకున్నానండి. ఓపిక ఉంటే మార్నింగ్ ప్రసాదం చేసుకోవచ్చు. లేదనుకుంటే పండ్లైనా పెట్టుకోవచ్చండి. నేను ఈ విధంగా అయితే పండ్లయితే పెట్టుకుంటున్నానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఏమీ లేవు అక్కడ. దీపాలు 2 వెలిగించాను. స్వామివారి దగ్గర మనకు పువ్వులుంటే పువ్వులతోటి, లేకుంటే అక్షింతలుంటే అక్షింతలతోటైనా కూడా అయితే పూజ అయితే చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎలానా పనులుంటాయి కాబట్టి పళ్ళు దేవుడి దగ్గర తెచ్చి ప్రసాదంలాగా అయితే పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి. నాకు రెండో రోజు కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. చెప్పా కదా! మా అదే రుద్రాభిషేకం రుద్ర సారీ రుద్రాభిషేకం అన్నాను. సారీ అండి. రుద్ర అష్టోత్తరనామాలు, అలానే కాలభైర అష్టోత్తరనామాలు అవైతే చదువుకుంటున్నానని చెప్పాను కదా! అవైతే చదువుకొని మార్నింగే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. గుడికి కూడా ఎళ్ళేసొచ్చానండి నేను. పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా ఎళ్లి స్వామివారికి అక్కడ అభిషేకం అయితే చేసుకొని వచ్చాను స్వామివారికి. ఇంట్లో నేను అభిషేకం చేయనన్నా కాబట్టి అక్కడ చేశాను. అక్కడ మనం గుడికి పోకుంటే గన మనం ఇంట్లో అయితే అభిషేకం అయితే చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్‌గా రెండో రోజు కూడా పూజ అయితే అయిపోయిందండి. చాలా మంచిగా అనిపించింది. వీళ్ళ ఎవరికన్నా నచ్చి పూజ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే పూజ చేసుకోండి. చాలా మంచిది. శివయ్యకు ఇంకా మనం దగ్గర అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంటుందండి. నాకైతే మంచిగా అనిపించింది. ఆయనకు ఇంకా దగ్గర కావాలి అనే ఉద్దేశంతోటైతే ఈ పూజనైతే స్టార్ట్ చేశాను. ఎక్కడో నాకు కొంచెం అనిపించింది. ఆయనకు ఏదో దూరం అయిపోతున్నాననే ఫీలింగు. అందుకే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. రెండో రోజు కూడా చాలా మంచిగా అనిపించింది. మూడో రోజు కూడా ఎలా చేశాను ఏంటి అనేదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. అంటే వాళ్ళు కూడా తెలుసుకొని పూజ అయితే చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నానండి. ఈ విధంగా అయితే అంటే అగరబత్తులతో ఇచ్చి స్వామివారికి హారతి అయితే ఇచ్చి ధూపం అయితే వేసుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. చాలా మంచిగా అనిపించింది. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో అప్లోడ్ చేశాను చూడండి మన యూట్యూబ్ ఛానల్‌లో. మార్నింగ్ చేసుకున్నాను. ఈవినింగ్ కూడా 16 సోమవారాల పూజ కూడా అయితే చేసుకున్నానండి. 2 ఉన్నాయి. ఒకసారి ఎళ్లి చూడండి. ఈ విధంగా చేసుకున్నాను. మొదటి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేదైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. ఒకసారి ఎళ్లి చూడండి. సింపుల్‌గా పూజ అయితే చేసుకోవచ్చండి.